ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆక్రమణల తొలగింపుపై ఎమ్మెల్యే చర్యలకు పూనుకొని దగ్గరుండి అక్రమ దుకాణాలు తొలగించారు. అదేవిధంగా ఒకప్పుడు సులాబ్ కాంప్లెక్స్ కు ఉపయోగించిన స్థలం ఆక్రమణకు గురి కావడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఫుట్పాత్ల ఆక్రమణల తొలగింపుకు ఎమ్మెల్యే రేగం వత్సలింగం చర్యలు చేపట్టారు. అరకు వ్యాలీ పట్టణంలో స్థానికుల రద్దీతో పాటుగా ప్రయాణికుల తాకిడి పెరిగిన దృష్ట్యా పలుమార్లు స్వయంగా హెచ్చరించినా కనీసం స్పందన లేకపోవడంతో పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రద్దీ దృష్ట్యా ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖకు చెందిన భూముల్లో ఆక్రమణల తొలగింపుకు త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈరోజు అరకువేలు పట్టణంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉండడం వల్ల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి టూరిజం పేరుతో చాలా ప్రాంతాల నుంచి జనాభా అనేటటువంటి రావడం జరుగుతుంది. రోడ్లంతా కిక్కిరిసి ఉండడం వల్ల ప్రజలు నడవడానికి సరైనటువంటి ఫుట్పాత్లు కూడా లేదు. కానీ ప్రభుత్వం గతంలో మరి ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్ల మీద ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి చాలామంది వ్యాపారులు 2-3 షాపులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రోడ్డు మీద ఫుట్పాత్ల మీద షాపులు వేసుకొని వ్యాపారాలు చేయడం అనేటటువంటిది సమంజసంగా లేదు. దాని మీద ఏది ఏమైనా సరే ప్రక్షాళన చేయాలనేటువంటి ఉద్దేశంతో సుమారు 3-4 సార్లు స్థానిక ఎమ్మెల్యేగా నేను మరి తిరిగి చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు వాళ్ళు స్పందన లేకుండా ఉండేవారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ పాడేరు వారికి అలాగే జేసీ గారికి మరి తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పేసి అంటుంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే దినదినానికి ఈ యాక్సిడెంట్లు అయితే చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. దానివల్ల మరి ఈరోజు స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీడీసీలు అందరూ, అలాగే ఎంఆర్ఓ గారు, తర్వాత ఈఓపీఆర్డీ గారు, విఆర్ఓలు వీళ్ళంతా అందరి సమక్షంలోనే ఈ షాపులని ఈరోజు తొలగించడం అనేటటువంటిది జరిగింది. భవిష్యత్తులో ఎవరు కూడా ఫుట్పాత్ల మీద షాపులు వేయకుండా చూడాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజల సంక్షేమమే మా సంక్షేమము. ప్రజలకి మరి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే మరి ఇక్కడ మరి సహించేది లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. పశుసంవర్ధక శాఖలో స్థానిక సర్పంచ్ గారు అనాథరైజ్డ్గా అక్కడ నిర్మాణాలు అనేటటువంటివి చేపట్టడం జరిగింది. దాని మీద గతంలో కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఏంటంటే స్థానికంగా ఉండేటటువంటి నాయకులతో కూడా చర్చించడం అనేటటువంటి జరిగింది. అది ఏమైనా సరే దాన్ని అక్కడ నుంచి తీసేయమని చెప్పేసి మేమైతే ఖచ్చితంగా బలంగా కోరుతున్నాం. అది ఈ విషయాన్ని మళ్ళీ కలెక్టర్ గారు ప్రస్తావించి మరి ఆ కట్టినటువంటి షాపులు స్థానికంగా ఉండేటటువంటి నిరుద్యోగులకైనా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పేసి కలెక్టర్ని కోరడం జరుగుతుంది.